దేవుని స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకందరకు ఈ దేవుని యొక్క వాక్య ధ్యానమునకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప మనకు తోడుగా ఉండి ఈ వాక్య పరిచర్యలో మనలను మరి ధన్యకరమైనటువంటి స్థితిలోనికి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 73వ కీర్తన 16-17 వచనాలు చదువుకుందాం. అయినను దీన్ని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ పరిశుద్ధ లేఖనములు ధ్యానిస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించండి దేవ. ఇందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆసాపు అనేటటువంటి దైవజనునికి ఒక దినాన మరి ఒక సమస్య ఆయాసకరముగా ఉన్నదట. ఈ ఆయాసకరముగా ఉండటానికి కారణం ఏమిటి అనంటే, అతడు ఉన్నటువంటి పరిస్థితులు అతని యొక్క అంతరంగం అనగా అతని మనస్సుకు మరి ఇష్టమైనటువంటి రీతిగా లేదు. అతని మనస్సు కొన్ని విషయాలు అంగీకరించలేకపోతుంది. అది అతని యొక్క హృదయము సమాధాన పడకుండా కలవరం చెందుతూ ఆయాసపడుతూ ఉన్నది. అలాగ మనస్సుకు ఇష్టం లేనటువంటి దానిని మనం చూసినప్పుడు ఆయాసం కలుగుద్ది. తర్వాత శరీరానికి ఏమన్నా బలహీనతలు వచ్చినప్పుడు ఆయాసం కలుగుద్ది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనము ప్రేమించినటువంటి వ్యక్తులు మేలైనటువంటి దాన్ని తిరస్కరించినప్పుడు మనకి ఆయాసకరంగానే ఉంటుంది. అరే, ఇంత మంచి విషయాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అని హృదయంలో వేదనగా ఉంటుంది. అయితే ఇక్కడ మరి 73వ కీర్తనలో ఈ యొక్క మరి ఈ ఆసాపుకు కలిగినటువంటి ఆయాస్కరమైనటువంటి స్థితి ఏమిటి అంటే, మరి భక్తిహీనులైనటువంటి వారు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటున్నారు. మరి అయితే నేనేమో భక్తి అని, విశ్వాస జీవితం అని, తర్వాత పరిశుద్ధంగా ఉండాలని, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని నా హృదయమును శుద్ధి చేసుకొని నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉంటున్నాను. కాబట్టి వాళ్ళేమో నా కార్యాలు నిర్దోషంగా ఉండాలి, నేను నా హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి అనేటటువంటి తలంపులే వారికి లేవు. అయితే నేనేం చేస్తున్నాను, దేవుని దృష్టికి నిర్దోషంగా ఉండాలి, నేను హృదయశుద్ధి కలిగి ఉండాలి, నా చేతులు ఏ మలినం అంటకుండా ఉండాలి అని నేనేమో జాగ్రత్త పడుతున్నా. అయితే వారేమో ఎంతో చక్కగా అనుభవిస్తూ ఉండాలి. ఏమిటి, భక్తిహీనులే ఇలాగా చాలా మేలులు పొందుతున్నారేంటి, నేను భక్తిగా జీవించటం వలన నేను చాలా పోగొట్టుకుంటున్నామేమో అనేటటువంటి ఆ యొక్క ఆలోచన మరి అతనికి వస్తూ ఉంది. మరి ఆ యొక్క హృదయము అతనిలో ఉంటుండగా మరి మనం యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 21వ అధ్యాయములో 7వ వచనంలో, భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధిని ఏలనందుదురు,
వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఇలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో విశ్వాసులు చూస్తూ ఉన్నప్పుడు వారికి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇదిగో వారు అలాగా ఎంతో గుంపులుగా వారు నాట్యం చేస్తూ పాటలు పాడుకుంటూ కుటుంబాలు ఎంతో మరి క్షేమంగాను ఐశ్వర్యంగాను ఉంటున్నాయి. మనమేమో ఇదిగో దేవునికి భయపడి మరి పరిశుద్ధంగా ఉండటానికి మనము అంది వచ్చినటువంటి అవకాశాలను కూడా డబ్బులు సంపాదించడానికి కానీ మరి భూములు సంపాదించడానికి కానీ ఇతరమైనటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోతున్నాం. వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంచేత మనమేమన్నా పొరపాటు చేస్తున్నామా అనేటటువంటి ఒక వేదన, ఆయాస్కరమైనటువంటి పరిస్థితులు విశ్వాసులైనటువంటి వారి యొక్క జీవితంలో కలగవచ్చు. అలాగే మరి యోబు గ్రంథంలో మనం చూస్తే మరి వీరందరూ కూడా అనగా భక్తిహీనులు అలాగా ఉండటం మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు 13వ వచనంలో వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అని. వారి జీవితం అలాగా కనపడతా ఉంది. విశ్వాసులైనటువంటి వారికి, పరిశుద్ధంగా జీవించాలనుకున్నటువంటి వారికి, లోకంలో ఉన్నటువంటి వాటిని దూరంగా ఉంచి దేవునికి ఇష్టమైనటువంటి వాటిని, దేవుని చిత్తం జరిగించటమే ప్రాధాన్యం అనుకుని జీవించేటటువంటి వారికి ఈ లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి ఈ జీవపుడమము దొరకట్లేదు, నేత్రాశలు తీరట్లేదు, శరీరాశలు తీరట్లేదు, వాటిని విడనాడినటువంటి స్థితి ఉన్నది. అలాంటప్పుడు మనుషులకు సహజంగా విశ్వాసులకు అయినటువంటి వారికి కూడా వారికి హృదయంలో ఆయాసం వస్తూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మరి యోబు గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, మరి అలాంటి స్థితి వారికి ఉంటుంది, అనుభవిస్తూ ఉంటారు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు, కానీ ఒక్క క్షణంలోనే వారు పాతాళమునకు దిగుతారు. కాబట్టి వారి యొక్క బ్రతుకు యొక్క అంతము పాతాళంలో చేరటం. అయితే ఎవరైతే ఈ యొక్క జీవితాన్ని వారి వలె భక్తిహీనుల వలె గడపకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని అనుభవించకుండా మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూస్తే ఈ లోకంలో మానవ జీవితం దేవునికి ఆయాస్కరంగా ఉండకూడదు. ఎప్పుడైతే మానవ జీవితం దేవునికి ఆయాస్కరంగా ఉంటుందో అప్పుడు ఆ మనుషుని యొక్క జీవితం ఆయాస్కరంగా తయారైపోతుంది. మరి మనము ఆయాసకరంగా ఉండాలా, లేకపోతే సంతోషంగా సమాధానంగా ఉండాలా? మరి ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే, దేవుణ్ణి ఆయాసపరిచేటటువంటి వారి యొక్క బ్రతుకంతా ఆయాసకరంగానే ఉంటుంది. దేవుణ్ణి సంతోషింపజేసేటటువంటి వారి జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. అది ఎంతో మరి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదికాండంలో 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, ఆ తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన వారు వీరే. తర్వాత మనము
6వ వచనంలో చూస్తే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది హృదయములో నొచ్చుకొనెను అని. తర్వాత ఆయన నరులను గురించి, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని. కాబట్టి దేవుణ్ణి నొప్పించేటటువంటి హృదయం, దేవుణ్ణి ఆయాసపరిచేటటువంటి మనస్సు, మరి ఒక వ్యక్తి జీవితం, అతని యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఆయాసపడితే ఏమవుతుందంటే ఆ వ్యక్తి యొక్క జీవితం కూడా ఆయాసకరంగా, వేదనకరంగా మారిపోతుంది. అంచేత దావీదు అనేటటువంటి భక్తుడు అతడు తనను తాను పరిశీలించుకుంటూ, దేవా, నీకు ఆయాసకరమైనటువంటి మనస్సు, నీకు ఇష్టం లేనటువంటి మనస్సు, అలాంటి మనస్సు ఏదైనా నాలో ఉన్నదేమో నన్ను పరీక్షించు అని చెప్పి దేవునికి ఆయాసకరమైనటువంటి వానిగా తాను ఉండకూడదు అని జాగ్రత్త పడి. కాబట్టి లోకంలో మనము ఒక్కొక్కసారి చూస్తే తల్లిదండ్రులకు దుఃఖం కలిగించేటటువంటి వానిగా, ఆయాస్కరమైనటువంటి వానిగా ఉండకూడదు అని ఏ పిల్లలైతే జాగ్రత్త పడతారో వారి జీవితాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. తల్లిదండ్రులు సంతోషిస్తారు, ఆ పిల్లలు కూడా సంతోషిస్తారు. అయితే ఏ పిల్లలు అయితే నా తల్లిదండ్రులు ఎంత బాధపడేది నాకు అనవసరం, వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎలా నాకు సమకూరుస్తున్నారో అది నాకు ముఖ్యం కాదు, కానీ మరి నా అవసరతలో, నా కోరికలు, నేను అనుకున్నటువంటి పనులు జరగటానికి నా తల్లిదండ్రులైనటువంటి వారు నాకు సహాయకులుగా ఉండాలి. అలాంటి మనసు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితం కూడా ఆయాస్కరంగా చేసుకుంటారు, వారి తల్లిదండ్రుల యొక్క జీవితాలు కూడా ఆయాస్కరంగా మార్చేస్తారు. మరి కొన్ని సంవత్సరాల క్రితం మా బంధువు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాడు. ఏమిటి అని అంటే, వాళ్ళ అబ్బాయి వచ్చి పోట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో బెల్ బాటమ్ ప్యాంట్లనే వచ్చింది. బెల్ బాటమ్ ప్యాంట్ అని కింద వెడల్పుగా ఉండేది, ఆ పైన టైట్గా ఉండేది. ఇక అది ఒక సినిమా యాక్టర్, బొంబాయిలో సినిమా యాక్టర్ ఒకరు వేశారు సినిమాలో, అక్కడి నుంచి తెలుగు సినిమా యాక్టర్లు వేశారు. ఇక అక్కడి నుంచి ఇక నేను స్టూడెంట్స్ ఇక అంతా ఆ ఫ్యాషన్ వచ్చేసింది. అయితే వాళ్ళ నాన్న వచ్చి అడిగాడంట, నాకు ఆ డ్రెస్ కావాలి అని. ఇప్పుడు కాదు, తర్వాత నేను కుట్టిస్తాలే, ఇప్పుడు కుదరదు, మొన్నేగా కుట్టించాను అని అంటే, వాళ్ళ అబ్బాయి అన్నాడంట, నాకు బెల్ బాటమ్ ప్యాంటు కుట్టించినడివి నన్ను కాలేజీలో చేర్చడం ఎందుకు? కాలేజీ స్టూడెంట్స్ మధ్యన నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో మరి అది నువ్వు తెలుసుకోకుండా నాకు ఎందుకు కుట్టించకుండా ఉంటావు అని చెప్పి వాళ్ళ నాన్న మీద పోట్లాడి. మరి అలాంటప్పుడు ఆ తండ్రి మనస్సు ఏమిటి అని అంటే, ఏదో కుమారుడి పట్ల మరి కొంత వేదన ఉంటుందన్నమాట. తన కుమారుడు తన పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనవసరమైనటువంటి వాటి ద్వారా నన్ను ఆయాసపరుస్తున్నాడు అని ఆయనకి కొద్దిగా ఆయాసం అనేది. అలాగే ఈ లోకంలో మానవులమైనటువంటి మనము లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ, బైబిల్ ఏమన్నా ఉన్నదంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో నొచ్చుకొనెను. హృదయంలో బాధ. ఒక వ్యక్తిగా ప్రతి వ్యక్తి గురించి కూడా దేవుడు ఇలాంటి పరిశీలన చేస్తాడు. ఇస్కరియోతు యోధా గురించి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఏం చెప్పాడంటే, మనుష్య కుమారుడు ఎవరి వలన అప్పగించబడాలో వారి వలన మనుష్య కుమారుడు అప్పగింపబడవలసి ఉన్నది కనుక ఆయన అప్పగించబడుతున్నాడు. కానీ ఎవరి వలన అప్పగించబడతాడో ఆ మనుషునికి శ్రమ
ఆ మనుషుడు పుట్టకుండా ఉండినట్లయితే అతనికి మేలు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఇస్కరియోతు యోధ గురించి ఆయన ఆయాసపడ్డాడు. ఇస్కరియోతు యోధ గురించి ఆయన కోపంగా కానీ పగ్గా కానీ ఉన్నట్లు లేదు, కానీ అతడు పుట్టకుండా ఉంటే మేలు జరిగేది. అతడు నన్ను అప్పగిస్తున్నాడు, నన్ను అప్పగించడం ద్వారా తనకు ఘోరమైనటువంటి ఆ యొక్క మరి శిక్షను, నిత్య నరకాగ్నిని పొందుతూ ఉన్నాడు, అతడు ద్రోహి కాబోతూ ఉన్నాడు అని చెప్పి అతడి యొక్క ప్రవర్తనను బట్టి, అతనికి సంభవించబోయేటటువంటి వాటిని బట్టి ఆ యేసు ప్రభువారు ఆ ఇస్కరియోతుని గురించి ఆయాసపడ్డాడు. ఆయనకి మనసులో వేదన ఉంది. అందుకని యెరూషలేమును చూచినప్పుడు యెరూషలేమా యెరూషలేమా, మరి ప్రవక్తలను చంపుతూ ఉండేటటువంటి దానా, ఇదిగో నీ కొరకు నేను చేతులు చాచాను, అనుకూల సమయమందు నీతో మాట్లాడాను, కానీ నీవు నా యొద్దకు రాలేదు. ఈ నీ దినమందైనా నీవు సమాధాన సంబంధమైనటువంటి సంగతులను నీవు అంగీకరించినట్లయితే నీకు ఎంతో మేలు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క రక్షణ సువార్తను అంగీకరించినటువంటి వారి పట్ల ఆయన ఎంతో వేదన చెందుతూ ఉంటాడు, ఆయన ఎంతో ఆయాసపడుతూ ఉంటాడు. ఎందుకనంటే వారి యొక్క తిరస్కారమును బట్టి, వారు పొందబోయేటటువంటి ఆ శిక్షను బట్టి, మరి వారు యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి వీరు మనము అలాంటి పరిస్థితులకు గురి కాకుండా ఉండాలి అనేటటువంటి ఆ ప్రేమను బట్టి మరి ఆయన హృదయము ఎంతో దిగులు పడుతుంది, సంతాపడుతుంది, ఆయాసపడుతుంది. అయితే మన యొక్క జీవితంలో ఈ యొక్క దేవునికి ఆయాసకరమైనటువంటి స్థితి మనలో ఉండకుండా ఉండాలి అనంటే మనము ఆయన తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనము ఆయన్ను ఆయాసపరిచినటువంటి, మనలో ఆయనకు ఆయాసకరమైనటువంటి మన కార్యములు మనకి బయలుపడతాయి. మన పాపములే నన్ను బట్టి దేవుడు ఆయాసపడటానికి, నా పాపములే నా జీవితం ఆయాసకరంగా మారటానికి కారణము అని మనం గ్రహించినప్పుడు అప్పుడేమవుతుందంటే ఆయాసకరమైనటువంటి స్థితి అనేటటువంటిది మానవుని యొక్క పాపమును బట్టే అది ప్రారంభమైంది. నాలో ఉన్నటువంటి పాపమును దేవుడు చూచినప్పుడు ఆయన ఆయాసపడుతున్నాడు. అందుచేత నా జీవితానికి క్షేమం అనేటటువంటిది, మేలు అనేటటువంటిది లేని పరిస్థితులు వచ్చినాయి. దేవుని యొక్క వాక్యంలో దైవజనుడైనటువంటి మోషే ఆయన కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో 6వ వచనంలో, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. 7వ వచనం, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము అని చెప్పి, ఇదిగో నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితమే, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలమంతయు జరుపుకుందుము అని. ఎందుకింత ఆయాస్కరమైనటువంటి స్థితి? ఆయన ఉగ్రతను భరిస్తూ మన దినములను గడిపాల్సినటువంటి పరిస్థితి ఏముంది? నిట్టూర్పులు విడుచుచు మన జీవితకాలం జరుపుకోవలసినటువంటి పరిస్థితి ఏముంది? ఆయన కోపం వలన క్షీణించాల్సినటువంటి పరిస్థితి ఏముంది? ఆయన ఉగ్రతను బట్టి దిగులు పడుచు మనము వేదనతో ఆయాస్కరమైనటువంటి స్థితిలో జీవించాల్సినటువంటి పరిస్థితి ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన పాపములను క్షమించి దేవుని యొక్క ఆయాసకరమైనటువంటి, అనగా దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క
ఆ యొక్క మరి ఉగ్రతను మన మీదకి రాకుండా ఉండటానికి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనే దేవుని యొక్క ఉగ్రతను భరించాడు. కాబట్టి మన జీవితంలో ఒక విమోచనం ఏమిటి అని అంటే, మనము ఎప్పుడైతే పాపములు చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి ఆయాసపరుస్తున్నామని మనం గుర్తించామో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వెళ్ళి మన పాపములను ఒప్పుకుని పాప క్షమాపణ పొందితే, మనం ఇక్కడ పాప క్షమాపణ పొందగానే మరి దేవుని యొక్క హృదయంలో ఉండేటువంటి ఆయాసం పోయి దేవునికి గొప్ప సంతోషం కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి అయినటువంటి దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆయాసమునకు నివృత్తి, ఉపశమనం ఎక్కడంటే మనం మారు మనసు పొంది పాపక్షమాపణ పొందినప్పుడు. అది మనకు ఎంతో క్షేమం. అది మనకు ఆయాస్కరమైన స్థితి పోద్ది, మన రోగాలు పోతాయి, మన అప్పులు పోతాయి, మన జీవిత సమస్యలన్నీ కూడా పాపం పరిహారం అయిపోగానే మన జీవిత సమస్యలకు దేవుడు విమోచన ఇస్తాడు. పాప పరిహారం వదిలిపెట్టి పాప పరిహారం జరగగానే ఇక మనల్ని విడిచిపెట్టి పాపాలు క్షమించానులే, నీ సమస్యలు నువ్వు పరిష్కరించుకో అని విడిచిపెట్టడం. ఒక వ్యక్తి పాపములు క్షమించబడగానే అతడు దేవుని ఇంటివాడు అవుతాడు, దేవుని కుమారుడు అవుతాడు, దేవుని వారసుడు అవుతాడు. దేవుడే అతని యొక్క జీవితాన్ని గురించినటువంటి శ్రద్ధ ఆయన వహిస్తాడు. ఏ విధమైనటువంటి వారికి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడానికి ఆయనే మార్గాలు వారికి లభించేటట్టు చేస్తాడు. అలాగా మన జీవితంలో ఈ దేవునికి వ్యతిరేక జీవితం అనేటటువంటిది దేవునికి ఆయాస్కరమే, మన జీవితాలకి ఆయాస్కరమే. అయితే వాటిని పరిష్కరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే సిలువలో మన యొక్క దోషములను భరించాడు. అందుచేత మనము ఎంత త్వరగా మారు మనసు పొంది రక్షణ పొందితే దేవుడు మన యందు ఎంతో సంతోషిస్తాడు. అలాంటి సంతోష జీవితం ఏం చేస్తుందంటే, మనకు అసలు జీవితంలో ఆయాసపడేటటువంటి అంశం అంటూ లేకుండా చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క చరిత్రను బట్టి, మరి దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్ది ఆత్మీయ అనుభవాన్ని బట్టి ఏమంటే, దేవునితో ఎప్పుడు సమాధానంగా ఉంటామో, దేవుడు మన ఎడల ఆయాసంగా ఉండనప్పుడు మన జీవితంలో ఆయాసకరమైనటువంటిది అసలు ఉండనే ఉండదు. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ వచనం, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. మరి పౌలు శీల ఆ ఫిలిప్పీ పట్టణంలో చెరసాల్లో వేయబడినప్పుడు ఏమైంది? వారికి ఒళ్ళంతా దెబ్బలు, తర్వాత వారి శరీరాన్ని వంగదీసి బొండలో బిగించారు. మరి శరీరంలో ఎంతో గాయాలు ఉన్నాయి, తర్వాత శరీరాన్ని బొండకు వేసి బిగించారు. అయితే వారిలో దేవునికి ఆయాస్కరమైనటువంటిది ఏదీ లేదు. అందుచేత వారు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమ, వేదన, అది అసలు వారికి ఒక వేదనగానే అనిపించట్లేదు, వారికి ఆయాసంగా ఉండట్టే లేదు. అందుచేత వారు ఏం చేస్తూ ఉన్నారంటే, వారు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. వారికి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఎంత బాధలుంటే, వేదనలో ఉంటే వీరు ఎట్లాగా పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు అని అంటే, వారిలో దేవునికి ఆయాస్కరమైనటువంటిది ఏదీ లేదు కనుక వారి మీదకి ఆయాస్కరమైనది ఏది రాదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అది మహిమకరంగా మార్చబడదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేశారు. వేసినప్పుడు వారు అగ్నిగుండంలోనికి వేయబడేటటువంటి
ఆ పరిస్థితుల్లో వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండారు. దేవుని ఆజ్ఞలు పాటించటానికి, విగ్రహానికి మొక్కకుండా ఉండటానికి, వారు తమ ప్రాణములనైనా కోల్పోవటానికి సిద్ధపడినటువంటి వారిగా ఉండారు. అందుని బట్టి దేవుడు వారి యందు ఎంతో సంతోషిస్తున్నాడు. అలాగా సంతోషిస్తున్నారు అంటే వారి అర్థం ఏంటంటే దేవునికి ఆయాసకరమైనటువంటిది వారిలో ఏదీ లేదు. అందుచేత వారిని అగ్నిలో వేసినప్పటికీ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. దేవునికి ఆయాసకరమైనటువంటిది పౌలు శీలల్లో ఏదీ లేదు. కాబట్టి ఆ బాధలో వారిని బాధ పెట్టలేదు, హృదయంలో వేదన కలుగజేయలేదు. ఇంకా ఒక సమయం వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ యొక్క చెరసాల నాయకుని యొక్క ఇంటి వారందరూ కూడా వారు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ రాత్రిలోనే వారు వాక్యము విని బాప్తిసం తీసుకుని, మరి బైబిల్ ఏముంది, అతడు వారిని ఇంటికి తీసుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. కాబట్టి వారు ఆనందంగా ఉండాలి. ఆ రీతిగా మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనటువంటిది ఏది లేకుండా మనం చూసుకున్నప్పుడు మన జీవితంలో ఏమవుతుందంటే మనకు మరి దేవుని యొక్క ప్రశాంతత, దేవుని యొక్క రక్షణానందం అనుభవిస్తాం. తర్వాత మన జీవితంలో ఏ ఆయాసకరమైనటువంటిది ఉండదు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలదై ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం. మనము దేవునికి ఆయాసకరమైనటువంటి స్థితిలో మన జీవితం లేనప్పుడు మనము దేవుని ఎదుట నీతిమంతులుగా ఉంటాం. నీతిమంతులకు కలిగేటటువంటి ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడు. మన ప్రార్థనలకు ప్రతిఫలాలు ఇస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు. అలాంటి సమయంలో మనకు వేదన కలిగించేటటువంటిది అది దేనిని ఆయన మన దగ్గరకు రానీయుడు. ఎందుకనంటే ఆయనలో ఉన్నటువంటి వారిమిగా లోకంలో ఉన్నటువంటి వేదనను అనుభవించటానికి మనము మరి అందుబాటులో ఉండం. లోకంలో ఉన్నటువంటి వేదనలు వస్తాయి. ఎక్కడ దొరుకుతాడో పట్టుకుందాం, వేదన పాలు చేద్దాం, ఆయాసపరుద్దాం అనేటటువంటి స్థితిలో ఉంటే ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరకడు. యేసు ప్రభువులో ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువులో ఉంటే మరి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, ఏ ఆయాస్కరమైనటువంటి పరిస్థితి లేదు. మరి కొన్ని సందర్భాల్లో ఏమంటే విశ్వాస జీవితం గడుపుతూ ఉంటుండగా మరి ఆఫీసులో ఉద్యోగం చేసేటప్పుడు, తర్వాత గ్రామంలో మరి తోటి ప్రజల మధ్యన, మరి బంధువుల మధ్యన ఏదో కొన్ని ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, చాలా బాధలు ఇస్తున్నాయండి మీకు అన్నట్టుగా అంటూ ఉంటారు. కానీ అప్పుడు విశ్వాసం ఏమంటాడంటే ఇదిగో ప్రభు చిత్తం అండి, ఇది ప్రభు ఆ యొక్క పరిస్థితులను అనుమతించాడు. కాబట్టి ప్రభు అనుమతించినటువంటి ఈ యొక్క శ్రమలో మరల మహింకరంగా మారతాయి. కనుక ఆయన శోధించిన తర్వాత సువర్ణంగా మారుస్తాడు. కాబట్టి ఇవి నాకు శ్రమలు కాదు కానీ, ఆయాస్కరమైన పరిస్థితులు కాదు కానీ, ఇదిగో నేను పొందబోయేటటువంటి ఒక మహిమకరమైనటువంటి భవిష్యత్తు ఉన్నది. వీటి తర్వాత దేవుడు నాకు శ్రేష్టమైనటువంటి ఏర్పాటులోనికి నడిపిస్తాడు. యేసేపుకు ఎంతో ఆయాస్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి, కానీ దేవుడు వాటన్నిటి నుండి నడిపించి ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు. అలాగా దేవుడు ఏవైనా ఇరుకులు ఇబ్బందులు వస్తే దాని తర్వాత ఒక మంచి ఉన్నత స్థితి ఆశ్రయించడం ఉంటుంది. అందుకని ఇరుకు మార్గమున ప్రవేశించండి, దాని అంతంలో నిత్య జీవం ఉంటుందని చెప్పాడు. కాబట్టి విశ్వాస జీవితం, నిరీక్షణ కలిగినటువంటి జీవితం, దేవుని యొక్క వాక్య సత్యమును ఎరిగినటువంటి జీవితం
దేవుడే తన మీద సర్వాధికారి అయ్యుండి సర్వమును నిర్వహిస్తున్నాడు గనుక ఆయన నమ్మదగిన దేవుడు, ప్రేమించే దేవుడు. ఆయన నా జీవితం పట్ల మేలే చేస్తాడు, ఎన్నడూ కూడా ఆయన కీడు చెయ్యడు అనేటటువంటి గొప్ప ఆత్మస్థైర్యంతో, విశ్వాసంతో నా జీవితానికి ఏ ఆయాస్కరమైనటువంటి పరిస్థితి సంభవించదో. ఎందుకనగా నేను ఆయనకు ఆయాసకరంగా జీవించటం లేదు అనేటటువంటి సత్యమును ఎరిగి, మరి ఆ ఆసాపు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని ఆయనకు బయలుపరిచినప్పుడు అతని యొక్క ఆయాస్కరమైనటువంటి స్థితి అంతా కూడా తొలగిపోయింది. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ లోకంలో ప్రభువా నాయన జరుగుతున్నటువంటి అనేక కార్యాలను బట్టి నాయన ఎంతో ఆందోళన చెందేటటువంటి, ఆయాసపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే నువ్వు సర్వాధికారి అయ్యుండి నాయన పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద నాయన సర్వాధికారము కలిగినటువంటి వాడవై నీ చిత్త ప్రకారంగానే కార్యాలు జరిగిస్తూ ఉన్నావు. నీవు మేలు చేసేటటువంటి దేవుడివే కానీ కీడు చేసేటటువంటి దేవుడు కాదు. నిన్ను ఎరిగినటువంటి హృదయముతో ఏ విధమైనటువంటి ఆయాసకరమైనటువంటి విషయానికి హృదయంలో తావివ్వకుండా నేను నమ్మినవాన్ని నేను ఎరుగుదును అన్న ధైర్యంతో జీవించగలిగేటట్లు మమ్మలను బలపరచండి. మీ పరిశుద్ధ నామమును స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయండి అనుకూలమైనటువంటి రీతిగా ఆయన మనలను నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు వందనాలు.